దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇబ్బందులు తప్పడం లేదు. సాగు నుంచి పంట అమ్ముకునేంత వరకు కష్టాలు తీరడం లేదు. యాసంగిలో అష్ట కష్టాలు పడి పండించిన ధాన్యం విక్రయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. సర్కారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా మారాయి. అరకొర తప్ప మిగతా అన్ని కేంద్రాల్లోనూ కాంటాలు మొదలే కాకపోవడంతో రోజుల తరబడి అక్కడే పడిగాపులు పడాల్సి వస్తోంది. వసతులు కల్పించక, గండి సంచులు లేక కొనుగోలు జరగక ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో ఆరబెట్టిన వడ్లు తడిసి రైతులు మరింత నష్టపోతున్నారు. దీనికి తోడు అధికారుల కొత్త నిబంధనలు వడ్లు అమ్ముకోలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. దీంతో మిల్లర్లను ఆశ్రయిస్తే తేమ తాలు పేరుతో అగ్గువకు కొంటూ అన్నదాతకు అన్యాయం చేస్తున్నారు. కాంటాలు కాకపోవడం, లారీలు రాకపోవడం వల్ల కాంటాలు వేసిన ధాన్యాన్ని తరలించకపోవడం లాంటి కారణాలతో కనీసం 15 నుంచి 30 రోజులకు పైగా కల్లాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. దాంతో ఏటికేతం పట్టిన అదే చందాన రైతన్నల ఆవేదనలు ఆకాశానంటున్నాయి. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నదని ఇప్పటికైనా కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక నిమిషం మాది పుల్లబంజర్ ఐకేపీ సెంటర్ జిల్లాలోనే పెద్దది. మీడియా మిత్రులకి నమస్కారం. మాది పుల్లబంజర్ ఐకేపీ సెంటర్ రాష్ట్రంలోనే పెద్ద ఐకేపీ కొనుగోలు సెంటర్. మా సెంటర్ నుంచి సుమారు ప్రతి సీజన్ కూడా 1,50,000 టిక్కీలు మాకు ఎగుమతి జరుగుతుంటాయి. కానీ అలాంటి సెంటర్ ఈ సంవత్సరం నిర్లక్ష్యానికి గురైంది. కాటాలు మొదలు పెట్టడమే ఆలస్యంగా మొదలు పెట్టారు. ఏంటని అధికారులు సమాధానం అడిగితే ఏదో సామెత చెప్పినట్టుగా అవసరం వచ్చినప్పుడే ఎత్తుకులాడుకున్నట్టుగా అధికారులు సమాధానం చెబుతున్నారు. మనకి రబీ సీజన్ ఎప్పుడు కూడా మార్చి టయానికి సీజన్ స్టార్ట్ అయింది. అలాంటిది కూడా మనకి తరుగిచ్చి మిల్లర్లు దిగుమతి చేసుకుంటున్నా కూడా జేసీ గారి దగ్గర ఆర్డీఓ ఆఫీసులో మన మీటింగ్ జరిగితే మీరు తరుగు లేకుండా తూర్పాలు లేకుండా పోతే మాత్రం మాకు పంపించొద్దన్నారు. అయినా కూడా తూర్పాలు పోసినా పంపించినా కూడా 3 కేజీలు కడిగి పెట్టారు. అందుకోసం దాని నిరసననే మాకు రైతులకు న్యాయం చేయాలి. ఆ తరుగు ఉంటే మాత్రం మేము ఒప్పుకోం. దానికి కలెక్టర్ గారు వచ్చి సమాధానం వచ్చిందాక